రిలీజ్కి అయితే ఒక 40 దాకా ఉన్నాయమ్మా. టైం టు టైం అంటే నెలకు 4-5 రిలీజులు ఉంటాయి. కానీ మీతో పాటు స్క్రీన్లో యాక్ట్ చేసే అవకాశం రాలే మనందరికి. అంటే ఐ థింక్ ఒక్కటి అనుకుంటా, ఒక్కటి మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో నేను డాక్టర్గా ఉన్నది ఒకటి చేసాం 1997. 1997. బట్ కానీ రాలే, అవకాశం రాలే. సినిమా ఫీల్డ్లో ఒకటి మాత్రం తెలిసిపోయింది మా, అంటే మా ఇంత అవకాశాలు అవన్నీ మహద్భాగ్యాలు వచ్చినప్పుడు అల్లుకొని పోవడమే. కానీ అది గట్టి వేషం, డిఫికల్ట్. ఇప్పుడు అలా వికటపురంలో మన మురళీ శర్మ గారు బా అట్లాంటి వేషాలు, ప్రకాష్ రాజ్ గారు అంతఃపురం, మన ఇరువర్ చేసిన రావు రమేష్ గారు, ఇట్లాంటివి మనకు కోట గారు అయితే చెప్పనక్కర్లేదు. ఆయనకి ఏ వేషం ఇచ్చినా ఆయన సిరి చింపి పెడతారు. కానీ ఒకటి, మీరు స్క్రీన్ మీద మీరుండి ఆ సీన్లో మీరుంటే మొత్తం అటెన్షన్ అంతా మీ మీదకి వచ్చేలాగా చేసేస్తారు మీరు. అంటే అంతే చేయగలుగుతానమ్మా, ఇంకా చాలా చేయగలుగుతానమ్మా. అది అవకాశం. తమిళ వైపు అసలు ఏమి మీరు ఒక నేను నాకు భాష మీకు భాషలు వచ్చు, దాని గురించి కాదు, మీరు ప్రయత్నం చేయట్లేదా అనేది. అంటే ప్రయత్నం అంటే నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్కడ పిఆర్ఓలు మేనేజర్లు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, అవకాశం. పిఆర్ఓ పెట్టారా మీరు ఎప్పుడు? పిఆర్ఓ అంటే అక్కడ 2-3 పరిచయం ఉన్నారు. మీకు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో పిఆర్ఓ లేరు, మేనేజర్ ఉన్నాడు రవి అని చెప్పి, మంచి వ్యక్తి, బంగారుకొండ. తినడు, తాగడు, ఏం చేయడు, మంచి. మాట్లాడితే ఆయన సార్ మా బాబా దగ్గర మా ఊరికి వెళ్ళిపోతున్నాం, మా దీనికైనా వెళ్ళిపోతాడు మనడు. ఒక్కసారి తిని చూసా అనుకుంటా, ఒక్కసారి ఏదో తిన్నాడు, టీ తాగాడు, కాఫీ తాగాడు, మంచినీళ్ళు తాగాడు, ఏం తాగాడు, మా బంగారం. ఏం తినడు, తాగకపోతే బంగారం. అలా కాదు, అట్లా కూడా ఉండగలుగుతారా, షాక్. ఓకే, సరే. కమింగ్ డేస్లో అయితే మీరు మళ్ళీ ఒక మంచి కంపారిజన్ కోసం వెతికే అవకాశం లేదు. నిజంగా అలా దొరికితే మహద్భాగ్యం, దండం వేసుకొని డ్యాన్స్ చేస్తామా. సరే, ఎలాంటి అమ్మాయి కావాలి మీకు చెప్పండి. ఒక 15 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తా. పర్వాలేదు. అలాగే అంటే చూడంగానే మా అబ్బాయిలు ఉండేది. ఫిజికల్ దట్స్ ఆల్. ఎవరితోనైనా మాట్లాడగలగాలి 2-3 hours, బిగ్ డీల్. ఒక ఫోన్ కాల్లో ఏమా ఏంటి సంగతులు, అంత బాగానేనా అంటే, జస్ట్ ఒక ఫార్మాలిటీ అని కాదు, అంత బాగానేనా అంటే, క్షేమా అంటే, యా ఆల్ వెల్, హౌ వాజ్ యు డే. ఆమె చెప్పింది నేను వినగలగాలి. కాదండి యాక్చువల్లీ ఏమైంది తెలుసా మీకు అనగానే ఆత్మహత్య చేసుకోవడం ఎలా అన్నట్టు అనిపించదు. బాగుంది. మీకు కంపారిజన్ కావాలి, ఉన్నమాట మాట్లాడకూడదా? అంటే అన్ని దాచేసి నేను చాలా బాగా హ్యాపీగా ఉన్నాను చెప్పాలా? దాచాను. ఇప్పుడు ఓ ప్రాబ్లం ఉంది, నా చెప్పుకి మట్టి అంటింది, పడుకుంటే పోయింది. ఎలా అంటిందో మీకు తెలుసా? వన్స్ అపాన్ ఎ టైమ్ మీకు ఈ టీవీ సీరియల్ వద్దంట. అదే కదా. నేను షాప్కి వెళ్ళా, మా వాడితో పాటు వెళ్ళా, మా టమాటా 2 కిలోలు అంటే, సార్ టమాటా 140 రూపాయలు అన్నాడు. అయితే అన్నా నాకు టమాటాలు కావాలి, అంతే. నేను 2 కిలోలు తీసుకోవాలి, దానికి 280 రూపాయలు ఉంటే కొంటా, లేకపోతే మానేస్తా. అలా ఎలా కొంటారు అంటే 140 రూపీస్ ఇచ్చి కొంటాం, అలా ఎలా కొంటారు, మీకు తెలీదా వాల్యూ అని. అన్నిటి పవర్ పాయింట్ వద్దు పాపన్న, పాయింట్కి రా. అండ్ ఇప్పుడు ఇదే తమ్ముళ్ళు పెడదామా, పవర్ పాయింట్ వద్దు పాప. ఇప్పుడు మామూలు కాన్వర్జేషన్ కూడా అంటే, యాక్చువల్లీ ఇప్పుడు నాసా ఉంది కదా, మన ఇస్రో మామూలుగా ఏం చేస్తారంటే, ఇస్రో వీ హ్యావ్ అ ప్రాబ్లం అంటారు. అంటే స్పేస్లో ఏదో ప్రాబ్లం, యా వాట్ ఈస్ ఇట్ అనగానే డిస్కషన్ జరుగుతుంది. ఒక అమ్మాయి ఏంటంటే, ఇస్రో వీ హ్యావ్ అ ప్రాబ్లం, ఓ యా వాట్ ఈస్ ఇట్, వదిలే. అలా కాదమ్మా, ఏం జరిగింది, ఎందుకులేండి వదిలేయండి. అలా కాదమ్మా, సారీ, ఇప్పుడు చెప్తారు మీరు, నా వల్ల కాదు ఇప్పుడు. ఓకే, రైట్, హాయ్, కలుద్దామన్నారు, అవును. నేను అట్లాంటి రిప్లైస్ వస్తాయి నాకు. రైట్. మొన్న ఒక అమ్మాయిని కలిసి అంత చేసి మేము లంచ్కి వెళ్దామని అన్నా, ఇది నాట్ జోకింగ్. లంచ్ కలిసాం, ఫ్యాంటాస్టిక్, షీ సో బ్యూటిఫుల్, అంత బాగా కూర్చుని హాయ్. ఆమె ½ an hour లేట్ వచ్చింది. నేను అక్కడ పిసుకుపుట్టినా, ఎందుకు మన ½ an hourలో ఆగడాలి, ఎవరి కోసం ఆగలా, సరే ఫిగర్ కదా అని వెయిటింగ్. వచ్చింది, సారీ అన్నది, నో బిగ్ డీల్. అక్కడ టాపిక్ చచ్చిపోయింది అది. ఐ యాక్చువల్లీ స్టార్టెడ్ at 9:15 when I came down అన్నది. ఒక సెకండ్,
ఇప్పుడు నువ్వు నరకం అనుభవించావు, ఆ నరకాన్ని నాకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అంటే ఆ నరకం మళ్ళీ నువ్వు రీవైండ్ చేసుకొని గోత్రు అయ్యి నన్ను ఎందుకు గోత్రు చెప్తున్నావు, అయిపోయింది కదా అన్న. యు ఆర్ నాట్ ఎ గుడ్ లిసనర్ అన్నది. ఓకే, మైండ్లో డెసిషన్ వచ్చింది, కంటిన్యూ అన్న. ఎక్కడ వే డిడ్ యూ స్టాప్ మీ అన్నది. నేను ఆమెను ఆపేసా, ఇట్లా కట్టేసి బంధించా. అది లిఫ్ట్ అని. బిఫోర్ దట్ యు నో వాట్ హ్యాపెండ్ అన్నది అని విన్నా. ఇట్లా ఇట్లా అని ఆమె మాట్లాడుతుండగా లేచా, వెళ్ళా, బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయా. అయ్యో, అందుకే అడిగా మీకు ఎలాంటి వాళ్ళు కావాలో చెప్పండి, ఈ స్టోరీలు చెప్పించద్దు. ఎక్కడున్నాను అంటే ఇంటికి వెళ్తున్నాను. ఎందుకు, నేను టార్చర్ తట్టుకోలేను మా, ఇవన్నీ నాకు అనవసరం, అందుకు వచ్చా. యూ జస్ట్ లెఫ్ట్. నేను లెఫ్ట్ అంతే అన్న. ఎలాంటి వాళ్ళు కావాలంటే అబద్ధాలు చెప్పనక్కర్లేదు మా. సారీ కొంచెం ట్రాఫిక్లో స్టక్ అయిపోయింది, నా జడ్జ్మెంట్ పర్లేదు, నో ప్రాబ్లమ్ అవ్వలేదు. యాక్చువల్లీ ఏం జరిగింది తెలుసా, నేను మీకోసం 6:45 నాకు అనవసరం అది. సాయంత్రం వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు అన్నది. అక్కడికి ఫట్ అయిపోద్ది మనకు. అంటే టోన్లో ఏమంటే ఎక్కడికి వెళ్తున్నారా అంటే అని మేబీ చేసే క్లాస్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్తున్నారు ఆ టోన్లోనే మనకు కస్సు ఫిగర్ దగ్గరికి వెళ్తున్నా, వెంటనే పడిపోతుంది మన దగ్గర బుల్లెట్లు. అదే సో అలా వర్కౌట్. నాన్ వెజ్ తింటున్నారా అండి, ఇవాళ నాన్ వెజ్ తింటున్నారా అన్నది. ఏమో తెలియదు మా అన్న. ట్యూస్డే అంది తినొద్దు అనేది. ఏమో ప్రొడక్షన్లో మీకు ఏ రోజు ఏం పెడితే మీరు తింటారు. కాదమ్మా, రాత్రి పూట ట్యూస్డే రోజు నాన్ వెజ్ తినొద్దు. అచ్చా, ఎందుకు వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు వాళ్ళకే ఐడియా లేదు. మీరు ఐఫోన్ ఎందుకు కొనుక్కోలేదు అన్నారు. రాచన్నర పెడితే బైక్ వస్తుంది అవును కదా, నా దగ్గర ఐప్యాడ్ ఒకటి ఉంది, మర్చిపోతే అది కూడా ఉందని. కానీ సినిమాలకి ఎప్పుడైనా ట్రావెలింగ్ అప్పుడు పనికి వస్తుంది. ఇంకో ఫోన్ ఉంది, బాగా పనిచేస్తుంది. మీ లెవెల్కి మీరు, నా లెవెల్ ఏంటో నువ్వు చెప్పేదాకా నాకు తెలియదా. నేను ఒక్కసారి కూడా బయటికి తీసుకెళ్ళారు, కలిసే రెండో రోజు ఫోన్లో. నాకు ఒకసారి రెండోసారి నన్ను ఎందుకు బయటకు తీసుకెళ్ళారంటే, వద్దులే బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవాలి నీ అమ్మ అని ఫర్దర్ లేస్తుంది. నేనేం చెప్తాను, మా చట్నీస్కో ఇక్కడికి వెళ్ళా టిఫిన్ చేయడానికి, అక్కడ సెట్ దోశ బాగుంటుంది, చట్నీలు ఉంటాయి, వెళ్తా ఉంటే సార్ సెల్ఫీ అన్నారు. తింటున్నానంటే పర్లేదంట, తింటున్నా అంటే పర్లేదా, వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంకోటి నా పక్కన కూర్చొని భుజం మీద చేయట్టుకొని తీసుకుంటున్నాడు ఫోటోలు. నేను ఇట్లా చేసి ఏంటంటే మీరు లెవెల్ కొట్టేస్తున్నారా అని వాడు ఫీల్ అవుతుంది. బేసిక్గా మీకు అసలు యాటిట్యూడే ఉండదు. అక్కడ అవతల వ్యక్తి షెఫ్ ఇట్లా పిలిచి అన్నాడు, లోపల వెళ్ళా, ఆడు చేసి పెట్టిండు. కిచెన్ లోపల కూర్చొని తినేసి సార్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాను నేను. సో ఇప్పుడు నేను ఒక అమెరికాన్ తీసుకోగానే ఎవడో ఇట్లా చేసి అంటాడు. నేనేమంటే నువ్వు ఎందుకు, నేనే పోస్ట్ చేసుకుంటా అంట. కానీ వాడు పోస్ట్ చేయాలి, ఆమెకు ఇంపార్టెన్స్ కావాలి, నాకు ఆ ఇంపార్టెన్స్ కావాలి, బయటకు తీసుకెళ్ళంటే డన్. ఎవరైనా అమ్మ ఓపిక ఎంత నచ్చింది. బట్ ఐ విల్ గెట్ ఫ్యాంటాస్టిక్ ఉమెన్ ఇన్ మై లైఫ్. ఐ విల్.